దేవుని వాక్యం ఈరోజు మనతో తెలియపరిచేది, అన్వాంటెడ్ ఐటమ్స్ మన హృదయంలో మనం పెట్టుకోవద్దు. ఇతరుల పాపం మనం మోసుకొని తిరగద్దు. ఇతరుల అపరాధములు మన నెట్టి మీద మనం పెట్టుకోవద్దు. నీకు స్పాండిలైటిస్ పెయిన్ వస్తుంది. ఎంతమందికి స్పాండిలైటిస్ ఉందని నేను ఇప్పుడు అడుగుతలేను. ఒకవేళ నీ ప్రాబ్లం అదే అయితే నీలో ఎవరినో క్షమించని ప్రాబ్లమ్స్ నీలో ఉంది. నువ్వు ఎవరినో రిలీజ్ చేయాలి. ఎవరినో కట్టి ఉంచావు నువ్వు. నీ గుండెలో వారు నీకు బరువు ఎక్కువ చేస్తుంది. ఆ నెగటివ్ ఫీలింగ్స్, ఆ పెయిన్ నీకు స్పాండిలైటిస్ కలుగజేస్తుంది. నీకు షోల్డర్ పెయిన్ వస్తుంది, చేతులు పైకి ఎత్తలేకపోతుంది. నీవేదో ఒక బరువు మోస్తున్నావు. ఆమె అంటే నాకు అసహ్యం, ఆయన అంటే నాకు అసహ్యం. ఇది ఉందా? నీవు నీ ప్రాబ్లమ్స్ను నువ్వు మోసుకొని తిరుగుతావు. వదిలేసేయి. నువ్వు దాన్ని రిలీజ్ చేయి. నీ మనస్సు నిర్మలమవును గాక, నీ భారం తొలగిపోవును గాక, నీ పెయిన్ నీ నుండి తొలగిపోయేది నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు వేసుకున్న మెడిసిన్ 4 గంటలకే 5 గంటలకే పనికి వస్తుంది. తర్వాత అది వచ్చేస్తుంది. ఇది దానికి శాశ్వత పరిహారం, ఫర్గివ్నెస్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఫర్గివ్నెస్, యువర్ అన్వాంటెడ్ పెయిన్స్ విల్ గో అవే. మీ స్పాండిలైటిస్, మీ బ్యాక్ పెయిన్స్, నిన్ను టెన్షన్ పట్టిస్తున్న నీ హెడేక్స్, ఇవన్నీ తొలగిపోవడానికి యూ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్గివ్నెస్. అత్తగారిని నేను క్షమించను, కోడల్ని నేను క్షమించను, అత్తగారి సంబంధించిన వాళ్ళు ఎవరిని నేను క్షమించను అని చెప్పుకుంటూ ఉంటే భారం, బరువు నీకు ఎక్కువ అవుతుంది. వాళ్ళు హ్యాపీగానే తిరుగుతారు. వాళ్ళ మూటలు నువ్వు మోస్తున్నావు గనక నువ్వు మోయలేకపోతావు. వదలండి, నెమ్మది పొందండి. దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించడానికి నువ్వు నిన్ను సమర్పించండి.